కాంగ్రెస్ పార్టీ నాయకుల దగ్గర చిల్లర అంటే చాలా చిల్లర శాస్త్రాలు ఉన్నాయట. బట్టగాల్చి కావాలని కారు పార్టీ లీడర్ల మీదేసి బదనాం చేయాలని చూస్తురట. క్రమశిక్షణకు మారుపేరని చెప్పుకునే కాంగ్రెస్ పార్టీలో అంత చిల్లర నేతలు ఉన్నారా? అట్లెవరు అన్నారే బాలన్న ముచ్చటల్లా ఇట్లా చెప్పబడితే అంటారా? ఇగో ఈసారే అన్నాడు. అయ్యా మాజీ మంత్రి జగదీష్ రెడ్డి సారు షై పార్టీల చిల్లర లీడర్లు ఉండరా? పెద్ద గొడవేం కాదు, చిల్లర చేష్టగా అంతే. కొద్దిమంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు ఇంత స్ప్రోలో లేని పద్ధతిలో వచ్చి ఏదో చిన్నపాటి చిల్లర చేసేది తప్ప ఇంత పెద్ద ఇదేం పెద్ద ఇష్యూ కాదు. ఇన్నరా ఏమంటుండో? కాంగ్రెస్ కార్యకర్తలు కొందరు పబ్లిక్కు కొత్త కూపన్ కార్డులు వంచే కాడ కావాలని కారు పార్టీ లీడర్ల మీదకి మరలబడి లొల్లి చేయాలని చూసిరట. అయ్యా మాజీ మంత్రి జగదీష్ రెడ్డి సారు, మరి మీ కారు పార్టీ లీడర్లు కార్యకర్తలు ఎవ్వరు కూడా సుధపూసలు కాదు కదా, ఎవరు పత్తిత్తులు కాదు కదా. మీ కార్యకర్తలు కూడా కావాలని ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ లీడర్ల మీద బట్టగాల్చి చేసి బదనాం చేసే పని పెట్టుకుంటలేరా? సందు దొరికితే షై పార్టీ లీడర్ల సప్పరి అనే పట్టిది. అవన్నీ మీకు చిల్లర శాస్త్రాల లెక్క కనిపిస్తలేవా? ఎట్లా అంటే మీరు చేస్తే సంసారం, మంది చేస్తే వ్యభిచారమా? మొదలు మీకు పబ్లిక్ మీద అంత తీపే ఉంటే అన్నదాతలకు కౌలు రైతులకు కష్టాలు లేకుండా చూడుండ్రి. మలి సర్కారుతోనే మంతనాలు చేసి పబ్లిక్కు అవసరమైన పథకాలను కొలాయించేటట్టు చెయ్యండ్రి. ఇవన్నీ మీరు చేయకనే కదా సారు కారుకు కాలిచ్చి ప్రజలు చేతులు కలిపింది. ఇప్పుడు మీ ముచ్చట ఎట్లున్నదంటే దొంగనే వచ్చి దొంగ గురించి దొంగ దొంగ అని ఒరినట్టున్నదంటారు ఈ ముచ్చటిన్నోళ్ళు.